ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. దానికి గుర్తుండిపోయే సినిమా తీస్తున్నాము, ఇది అచీవ్ చేయబోతున్నాం ఎప్పుడన్నా అనిపించిందా మీకు? లేదు బ్రో, అస్సలు నాట్ అట్ ఆల్. నా ఈ నగరానికి ఏమైందిలో నా ఆడిషన్ అయ్యి నేను అందులో సెలెక్ట్ అవ్వడం కూడా ఇట్ ఈస్ సేమ్ లైక్ చిరంజీవి గారి సినిమాలో మనం ఎందుకుంటారా అన్న టైప్ థాట్ ఆలోచనే నాకు. ఎందుకంటే డెల్లో ఐ యూస్ టు వర్క్, అవును. అందులో జాన్ కొటోలి అని నా ఫ్రెండ్, హీ ఆల్సో వర్క్డ్ ఇన్ డెల్. అయితే తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి జాన్ కొటోలి చేసేవాడు. ఓకే. జాన్ కొటోలి వాజ్ ద గై హూ వాజ్ మై కలీగ్ హూ సెడ్ ఈ షార్ట్ ఫిల్మ్ చూసావా అని. ఎవరు ఏంటంటే తరుణ్ భాస్కర్ అని. ఎవరే తరుణ్ భాస్కర్? తరుణ్ భాస్కర్ నీకు తెలియదా? మంచిగా తీస్తాడు అభినవ్, ఒకసారి చూడు ఈ షార్ట్ ఫిల్మ్ చూడు అంటే పంపిస్తే అన్న ఎంత బాగా తీసాడు అన్న షార్ట్ ఫిల్మ్. అట్లా దట్స్ హౌ ఐ కేమ్ టు నో అబౌట్ తరుణ్. అండ్ తరుణ్ షార్ట్ ఫిల్మ్స్ ఎందుకంటే ఈ 2012, 13, 14 ఆ టైంలో యూట్యూబ్ వాజ్ కమింగ్ అప్ కదా. అవును. There are a lot of these filmmakers who short చాలా filmmakers మంది who వచ్చారు. became filmmakers. అవును. అందులో తరుణ్ భాస్కర్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ప్రామిసింగ్ గై. తర్వాత అనుకోకుండా పెద్ద హిట్ అవడం. ఆయన షార్ట్ ఫిల్మ్ తీశాడు కదా అనుకోకుండా అని, అవును. సైన్మా అని, అవన్నీ బాగా ఇచ్చేస్తే అరే మనతో పని చేస్తే బాగుంటుందిరా, బాగా పని చేయాలి. ఇది పెళ్లి చూపులు వచ్చింది. ప్రియదర్శి నా ఫ్రెండ్ వాడు అందులో చేశాడు. అది 100 రోజులు ఆడేసరికి నేను అనుకున్నా అయిపోయిందిరా, ఇట్స్ ఓవర్. ఐ థింక్ నౌ ఇంకా తరుణ్ భాస్కర్ అక్కడ ఉంటాడు, దిగడు. ఇంకా నా ఐ థింక్ ఒక పెద్ద స్టార్ తోటి తీస్తాడు. అయిపోయింది లేరా, ఈ బస్సు వెళ్ళిపోయింది, ఇంకో బస్సు గురించి వెయిట్ చేయడమే ఇది అనుకుంటే. హౌ కోఇన్సిడెంట్లీ ఐ కేమ్ ఇన్ టు ఈ నగరానికి ఏమైంది అవంతా ఇప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే ఐ స్టిల్ రిమెంబర్ ఆడిషన్ ఇచ్చాను నేను. ఇట్లాంటి రూమే, ఇంతకంటే ఇంకా చిన్న రూమ్, ఇక్కడంతా ఇట్లా వీళ్ళు కూర్చొన్నారు. నేను ఆ మూలకి డోర్ మూస్తే ఆ మూలకి నేను ఆడిషన్ ఇచ్చా. మన డబ్బింగ్ సీన్ ఉందా, ఆ డబ్బింగ్ సీన్, ఆ డబ్బింగ్ సీనే ఆడిషన్ చేశా. ఓకే. అక్కడే ఫస్ట్ టైం ఐ చేంజ్ మై వాయిస్. మీ ఫస్ట్ షాట్ కూడా అదే కదా? అదే నా ఇంట్రడక్షన్ షాట్. అదే ఇచ్చారు ఆడిషన్ కూడా. అక్కడ కూడా నేను ఆ వాయిస్ చేంజ్ చేశా. వాయిస్ చేంజ్ చేసి వెన్ ఐ డిడ్ థింగ్ ఐ థింక్ హీ లవ్డ్ ఇట్ వెరీ మచ్ అండ్ హీ సెడ్ ఐ ఫౌండ్ మై కౌశిక్ అని. హీ సెడ్ ఓకే ఇది కౌశిక్, ఓకే ఏం రోల్ ఏంటి అంటే ఓహో నలుగురిలో నేను ఒక్కడినా, ఓకే వావ్ గ్రేట్. ఇక ఆ హైలోనే వెళ్ళిపోయాం సార్. మాకు అసలు ఏం తెలియదు. ఇక్కడ నాకు చిన్న డౌట్ చెప్పండి. తరుణ్ భాస్కర్ గారు మీకు రోల్ ఆఫర్ చేశారు, కన్ఫర్మ్ చేశారు, కానీ అప్పటికి మీరు నమ్మలేదు, నిజంగా తీసేవు కదా అని అడిగారంట, నిజమేనా? ఈ రోలు ఈ కౌశిక్ రోలు నీ దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరు, నాది గ్యారంటీ అని చెప్పేదాకా మీరు వెళ్ళలేదంట. ఎందుకు అంత అపనమ్మకం? అంటే అంతకు ముందు అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి? చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్. నేను ఎన్నో సినిమాలు ఐ ఆడిషన్, థర్డ్ ఆడిషన్, ఫోర్త్ ఆడిషన్కి వెళ్ళిన తర్వాత మాకు మధ్యలో తెలిసేది సినిమా స్టార్ట్ అయిపోయిందట అది అని. మరి మనకి ఏం చెప్పలేదేంట్రా ఆ సినిమా గురించి ఇది అని. లేదు నీ రోల్ సెకండ్ స్కెడ్యూల్లో వస్తుందబ్బా, అప్పుడు వీ విల్ టెల్ యూ. అప్పటికి మోసమే, అది మోసమే. అంటే సో ఓకే సెకండ్ స్కెడ్యూల్లో వస్తుందేమో నా రోల్, కానీ అసలు ఉన్నానో లేనో అయితే చెప్పండి. అది కూడా చెప్పకుండా సినిమా అది అట్లానే అయిపోయి ఓకే నైస్ అని. తర్వాత ఎవరో ఇట్లా ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఆర్ వెరీ బిగ్ డైరెక్టర్స్ ఆల్సో బయట ఎక్కడ నాకు కనపడితే ఐ యూజువలీ నేనైతే అట్లా వెళ్ళి మాట్లాడను. బట్ దిస్ వన్ పర్టికులర్ డైరెక్టర్ ఐ అప్రోచ్డ్ హిమ్ ఆన్ ద రోడ్. ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే 2 minutes అన్నారు ఆయన. ఓకే అని నేను పక్కకి జరుగుతాం. ఆబ్వియస్లీ పక్కకి జరిగి నేను నా ఫోన్ని ఇట్లా చూసుకొని నేను ఇలా అనుకొని ఇలా చూసేసరికి హీజ్ ఇన్ హిస్ కార్, యూటర్న్ తిప్పుకుంటున్నాడు ఆయన, వెళ్ళిపోతున్నాడు. అరే ఇదేంట్రా అని. సార్ ఇది ఇట్లా ఇది అంటే కాదమ్మా మీరు ఆఫీస్కి వచ్చి కలవాలి కదా, మీరు ఆఫీస్కి రండి. డూ యూ నో మై ఆఫీస్ అంటే ఎస్ సార్ ఐ నో, ఈ ఫిలిం నగర్లో ప్రశాసన్ నగర్లో ఉంది సార్ మీ ఆఫీస్. యా రండి. అక్కడికి వెళ్తే ఎవరు పిలిచారా మిమ్మల్ని, ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, ఇప్పుడు ఏమన్నా సినిమా నడుస్తుందా, ఆడిషన్స్ ఏం లేవు కదా. లేదు సార్ ఒక సినిమా ఇది ఏం లేదు నాకు తెలుసు, బట్ సార్ని కలుస్తా అంటే ఆఫీస్కి రమ్మన్నారు అందుకే వచ్చాను. సరే నీ ప్రొఫైల్ ఏమైనా ఉందా, ఏదైనా ఇది ఉందా అంటే షోరీల్ వాళ్ళకి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్కి పంపించి ఓకే ఫైన్ అని. ఇట్లాంటివన్నీ ఇదైతే ఏమి నిజంగానే అంటే నా అపనమ్మకం ఏంటంటే ఇది నలుగురిలో ఒక్కడా, లేకపోతే నేను అనుకునేది ఏంటంటే ఇది ఆడిషన్కి నేను వీళ్ళకి కూడా ప్రొఫైల్ పంపించా అండ్ చాలామంది వచ్చి వెళ్తున్నారు ఆడిషన్కి, కొంతమంది పైరవీలు కూడా పెట్టుకొని వచ్చి వెళ్తున్నారు అన్నది నాకు తెలిసింది.
అనుకున్నా ఐ థింక్ ఐ హావ్ టు గేట్ క్రాష్ దిస్ ఆడిషన్. So, అండ్ పడాల్సిన బాధలన్నీ పడ్డారు. యా బ్రో. అండ్ ఈ నగరానికి ఏమైంది గురించి లాస్ట్ క్వశ్చన్. కార్తీక్ మిస్ అయ్యాడు. Yeah. మాకు ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఫీల్ చేస్తున్నారా? ఐ ప్రామిస్ యూ వన్ థింగ్ బ్రో. మీరు ఇప్పుడు ఏదైతే అరే కార్తిక్ మిస్ అయ్యాడని మీరు ఎట్లయితే అనుకుంటున్నారో, సుశాంత్ ఐ థింక్ దిస్ వాజ్ లాస్ట్ ఇయర్ ఇన్ October, September when we came to know that Sushant can't be a part of this film. We all felt bad. How is this possible? ఇప్పుడు దిల్చాతా తీస్తే ముగ్గురు ఉండాలి కదా, మళ్ళీ ముగ్గురు రావాలి కదా, ఏంటిది ఇది ఎట్లయితుంది? నేను ఫోన్ చేసి మాట్లాడా సుశాంత్ హ్యాడ్ హిజ్ ఓన్ పర్సనల్ రీజన్స్. తర్వాత తరుణ్ కూడా వెళ్ళి మాట్లాడాడు. తరుణ్ వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత మేము తరుణ్ టోల్డస్ ఇది అవ్వదురా, మనోడు కొద్దిగా బిజీ ఉన్నాడు పర్సనల్ లైఫ్లో, హీ కెనాట్ కమ్. అండ్ ఐ థింక్ ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. బాండ్ ఏదో రాసి ఇచ్చారంట, నిజమేనా? అది అక్కడ అగ్రిమెంట్ ఏదో రాసిందంట, బయటికి వెళ్ళకూడదు, ఈ ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నారంట. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ తన టైం చాలా తీసుకుంటోంది అది. ఇప్పుడు సినిమా షూటింగ్ మీరు చూడండి, మేము డిసెంబర్లో వీళ్ళు స్టార్ట్ పెట్టేశారు షూట్. నేను జనవరిలో జాయిన్ అయ్యా షూట్కి. జనవరిలో షూట్ చేసా, ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో మనం 2-3 రోజులు షూట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మార్చ్లో ఉంది. ఇప్పుడు మధ్యలో ఒక 10-15 రోజులు లేదేమి. మనోడికి అది సెట్ అవ్వదు ఇప్పుడు. కరెక్ట్. ఎందుకంటే వాడు అటు ఉండాలి ఇటు ఉండాలి అంటే రెండు ఒకటేసారి అవ్వట్లేదు. సో దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. ఇక అర్థమైంది. ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ లిటిల్ ఎవరి దిష్టి తగిలిందో ఏందో అనుకున్నాం మేమంతా. కన్యారాశికి దిష్టి తగిలిందిరా. తర్వాత బట్ శ్రీనాథ్ మాగంటి వెన్ హీ కేమ్, ఇప్పుడు మేము షూట్ చేసాం ఒక పబ్ సీక్వెన్స్ వి షాట్ ఫర్ 3 days RFCలో. ఐ కెన్ టెల్ యూ, మీరు సినిమాకి రండి, ఒక 10 నిమిషాలు మీరు, బికాజ్ ఆబ్వియస్లీ ఫేస్ చేంజ్ అయింది కాబట్టి మీకు తెలుస్తుందేమో, అరే సుశాంత్ కాదు ఈ అబ్బాయా అని. ఒక 5-10 నిమిషాల్లో మీకు యూ విల్ బీ ఇన్ ద ఎనీ వరల్డ్. మా కార్తిక్ కనిపిస్తాడు, మీ కార్తికే కనిపిస్తాడు. సూపర్. మీకు అసలు మీకేం డిఫరెన్స్ తెలియదు. మీరు స్టోరీలోకి వచ్చేస్తారు. మీరు స్టోరీ అవుతుంటే ఈ కార్తిక్ తోటి ఏమేమి జరుగుతున్నాయో యూ విల్ బీ విత్ హిమ్. నాతోటి ఏమేమి జరుగుతుంది యూ విల్ బీ విత్ మీ, యూ విల్ బీ విత్ విశ్వక్ సేన్, యూ విల్ బీ విత్ వెంకట్, ఉప్పి. నో ప్రాబ్లం బ్రో. నేను ఐఎమ్ ఓకే ఇన్ అ వే. మీరు చెప్తే మీరు నమ్మరు. నేను రోడ్ నెంబర్ 45లో కార్ వాషింగ్కి ఇచ్చాను. అది ఇచ్చే ఏం చేయాలి బ్రో, ఎంత టైం పడుతుందంటే, మీ ముందు ఒక కార్ ఉందండి, దాని తర్వాత మీ కార్ అంటే 1 గంట టైం ఉందంటే ఉంది. అలా వాక్ చేసుకుంటే అక్కడ ఎల్లో లైఫ్ అని కెఫే ఉంది, కూర్చొని ఉంటే మా నాన్న వచ్చిండు సుశాంత్. నేను చూసి నువ్వేంటి ఇక్కడ అనుకొని, మనోడు ఏదో మీటింగ్ కోసం వాళ్ళ ఫ్రెండ్ తోటి వచ్చాడు. అరే అవునా, ఎట్లా వెళ్తుంది షూటింగ్, బాగా వెళ్తుందా, నైస్, బాగా జరుగుతుందిరా ఇది, బట్ వీఆర్ మిస్సింగ్ యూ మ్యాన్ అంటే, అరే ఐ టోల్డ్ యూ నో రే అది ఇది, ఎస్ ఐ గాట్ ఇట్, బట్ శ్రీనాథ్ ఈస్ డూయింగ్ వెల్, ఐఎమ్ హ్యాపీ టు నో దట్. నేను ఫస్ట్ షో చూస్తా సినిమా, ఇదేం సుశాంత్ ఇదంతా చూస్తే టిడింగ్ అని 2 మెసేజ్లు వచ్చినాయి. మేనేజర్ మెసేజ్లు పెడుతున్నాడు, కొన్ని మీమ్స్. అదే రోజు మీమ్లో బయటకు వచ్చింది. అండ్ నేను అదే రోజు సుశాంత్ తోటి కూర్చొని మాట్లాడుతున్నా. నేను ఇంతలో నా ఆర్డర్ వచ్చింది, సుశాంత్ ఫ్రెండ్ తోటి ఉన్నాడు కాబట్టి వాడు లోపలికి వెళ్ళిపోయాడు, కూర్చొని నేను బయట బాల్కనీలో కూర్చొని నేను జస్ట్ తింటుంటే, అరే ఇదేంట్రా అని ఒక తెలియదు, అరే భయ్యా ఏంది ఇది అని, అరే ఇదేంది భయ్యా అని. దట్ డే ఓన్లీ ఇట్ కేమ్ అవుట్ ఇన్ ఆల్ ద మీమ్స్. అదే రోజు ఈవినింగ్ వీళ్ళు మాట్లాడుకొని దెన్ తరుణ్ స్టోరీలో పెట్టాడు, సుశాంత్ కూడా స్టోరీలో పెట్టాడు. అనుకున్నా, అరే ఇదేమి కోఇన్సిడెన్స్ రా, ఇవాళ వీటితోటి మాట్లాడడం ఇట్లా ఇదైంది. అభినవ్ గోమటం అంటే మీరు తీసే సినిమాలు ఓకే, మీ క్యారెక్టర్స్ మాకు అన్నీ అవంతా పార్శ్వానికి ఒకవైపు అంటారు. బట్ మీరు చేస్తున్న సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్లు అంటే ఇప్పటికి 2 సీజన్లు వచ్చినాయి. 3rd సిరీస్ ఆల్రెడీ షూట్ అయిపోయింది, డబ్బింగ్లో ఉంది అని తెలుస్తుంది. డబ్బింగ్ అయిపోయింది సార్. మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆ వెబ్ సిరీస్లకు మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొత్తం ఎరగబడి నవ్వుకుంటారు ఫ్యామిలీ అంతా చూస్తూ. ఐ నో 3 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మ్యాచ్ చేయబోతున్నారు. నేను చెప్తున్నా, సేవ్ ద టైగర్స్ 3 మీకు సేవ్ ద టైగర్స్ 1 కంటే బెటర్. సేవ్ ద టైగర్స్ 1లో మీకు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో, అరే ఇది ఎంత బాగుందిరా, కామెడీగా బాగా వెళ్ళిపోయింది ఇది అని, ఈసారి అదే కామెడీ విత్ అ టచ్ ఆఫ్, అంటే ఇట్లా కొద్దిగా మనకి పప్పులో మంచిగా పోపు కుదిరింది అనుకోండి, ఎట్లుంటది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఎస్ అబ్సల్యూట్లీ. సీజన్ 3 ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ఏప్రిల్. మీరు జస్ట్ చూడండి అంతే.
మీకు ఫస్ట్ ఎపిసోడ్లో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్కి రండి, ఎండ్కి వచ్చిన తర్వాత ఓహో ఇదా స్టోరీ అని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అక్కడి నుంచి ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ 7 episodes అనుకుంటా. ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. మీరు ఫ్యామిలీ ఆడియన్స్ మనం అనుకోవడం చాలా నార్మల్ కదా ఇది, బికాస్ ఇట్స్ అబౌట్ మ్యారీడ్ కపుల్, ఫ్యామిలీ దెన్ బ్రో 5-year-old 10-year-old కిడ్స్ ఆల్సో సీ మీ అంటే సే ద టైగర్స్ అని. నేను ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే వీళ్ళ బయట నిల్చొని మాట్లాడుతుంటే వీళ్ళు సైకిల్ దొక్కుంటూ వెళ్తుంటారు కదా కిడ్స్, చూసి అరే ఇక్కడ ఉన్నాడు ఏంట్రా అని ఈడు వెళ్ళడం వాళ్ళ అమ్మని పెట్టుకొని రావడం. నాకు అట్లా ఎన్నిసార్లు అయిందో. ఎవరో ఫ్రెండ్ని కలవడం లిఫ్ట్లో అరే మై కిడ్ లవ్స్ అండి సేవ్ ద టైగర్స్, ఎప్పుడు అదే కిడ్స్ ఎందుకు చూస్తున్నారమ్మా మీరు చూడట్లేదా ఇదని. సో దే ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ దే ఆల్ లవ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ రెస్పాన్స్ అగైన్. సేవ్ ద టైగర్స్ 3 గుండె మీద చేతులు వేసుకొని ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ రోజు నుంచి యూ విల్ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. నేను అంటే ఐ డోంట్ వాంట్ హైప్ ఇంకా ఎక్కువ చెప్పి మీరు ఆ మొత్తం హైప్ చేసి ఇప్పుడు అంటే ఏంట్రా నో బట్ యూ విల్ లవ్ ఇట్. సూపర్. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా సీరియస్ క్వశ్చన్ అయితే నేను వచ్చిన గెస్ట్కి ఏం చెప్తానంటే సమాధానం చెప్తే చెప్పండి లేదా స్కిప్ చేసేనంట, బట్ దీనికి మాత్రం ఖచ్చితంగా సమాధానం కావాలి. ఓకే. హీరోగా సినిమా చేశారు, ఎస్ మస్తు షేడ్స్ అనేది చేశారు, మస్ట్ షేడ్స్. తర్వాత కొన్ని వెబ్ సిరీస్ వెబ్ మూవీ ఏదో చేసినట్టున్నారు, మై డియర్ దొంగ చేశారు. తర్వాత మళ్ళీ అంటే నేను కమెడియన్ అన్నో లేకపోతే ఇంకోటి అన్న కానీ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. హీరోగా సెట్లో మీకు ఒక హయ్యర్ ప్రయారిటీ తీసుకున్నారు కదా, అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా ఇదేమి ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది ఏం లేదండి. ఐ టెల్ యూ సంథింగ్. థియేటర్ గురించి మాట్లాడుకున్నాం కదా, నేను హ్యావ్ డన్ థియేటర్. నాకు థియేటర్ యాక్టింగ్ గాను అండ్ ఈ క్రాఫ్ట్ నేర్చుకోవడంలో అండ్ యాక్టింగ్ ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యొక్క అప్రోచ్లో నాకు థియేటర్ చాలా హెల్ప్ చేసింది. థియేటర్లో హీరో హీరోయిన్ విలన్లు ఏముంటారండి, ప్లేయింగ్ అ క్యారెక్టర్ అండ్ యు ఆర్ అన్ యాక్టర్. దట్స్ హౌ ఐ హావ్ సీన్. లేకపోతే నేను ఈ నగరానికి ఏమైంది అప్పుడే నేను కూర్చోవచ్చు కదా, నేను హీరోగానే చేస్తా. ఏంటి కౌశిక్కి హిట్ వచ్చినంత క్యారెక్టర్ అంటే అది హిట్ అయినంత ఇది వేరే ఏం క్యారెక్టర్ అయిందండి లాస్ట్ 7-8 years. మరి నేను అప్పుడే కూర్చోవచ్చు కదా, హీరో రాని హీరో వచ్చినప్పుడు చేద్దాం. నో, ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్. ఐ వాంట్ యాక్ట్, ఐ వాంట్ కీప్ యాక్టింగ్. దట్ ఈస్ అది నా ఫోకస్. అండ్ ఆ దీనిలో నాకు క్యారెక్టర్ కనుక మంచిది నచ్చితే 100%. బట్ ఇక్కడ ఒక సీరియస్ ప్రాబ్లం